తల్లిపాలు తీసుకుంటున్నారు. 2025-26 చూసుకుంటున్నట్టయితే 70% ఉందంటే ఇంకా మనకు ఈ తల్లిపాలు తీసుకునేటువంటి శాతం అనేది తక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి మనము రక్షణ పొందే విధంగా ఉంటుంది. కాబట్టి వయసులో రకరకాలైనటువంటి ఆలోచన ఉంటుంది, ఎక్కడ అర్థం చేయబోతుంది అనేసి చెప్పి అలాంటివి ఏమి ఉండదు. ఇవన్నీ కూడా తల్లులకు తెలిసే విధంగా చేయండి. తల్లిపాలు మాత్రమే భవిష్యత్తులో ఉన్నటువంటి పిల్లలకు అంతా కూడా పునాది ఉంటుంది. కాబట్టి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ని ప్రమోట్ చేయండి. అప్ టు 6 months వరకు ఉండాలి. 6 months తర్వాత మాత్రమే కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒక థీమ్తో ఈ వారోత్సవాలు మనం జరుపుకోవడం ఉంది. ఈ సంవత్సరం కూడా మనం ముఖ్యంగా థీమ్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్, స్ట్రెంగ్తెన్ వాట్ వర్క్స్. అంటే జన్మించిన తర్వాతే వెంటనే ఒక ఫస్ట్ 4 weeks న్యూనాటల్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్ఫాంట్ స్టేజ్ వరకు కూడా దాన్ని ఎటువంటి ఇబ్బందులు కాకుండా సస్టైన్ చేయడానికి ముఖ్యమైనది బ్రెస్ట్ ఫీడింగ్. సో పుట్టినమ్మటే ఇనిషియేషన్ చేసేసి మనకు పాలు తల్లికి బిడ్డకి ఒక బంధం ఏర్పడే విధంగా చూసుకొని ఇమ్మీడియట్గా స్టార్ట్ అయితే నెక్స్ట్ 4 weeksకి ఆ తర్వాత సబ్సిక్వెంట్లీ 1 year వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యూ బార్న్కి అన్ని విధాలుగా ఒక సస్టైనబుల్ స్టార్ట్ అనేది మొదలవుతుంది అనేది ముఖ్య ఉద్దేశం. అది ఈ సంవత్సరం దీని మీద ఫోకస్ చేశారు. సో మనందరం చూసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, ఇదంతా ఏంటి, తల్లిపాల వల్ల అనేది మనందరికీ తెలిసింది. కాకపోతే మనం ఎక్కడ ఇంప్రూవ్ అయ్యామో ఒకసారి చూసుకొని ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాల్సిందో కూడా మనము ఈరోజు ఈ వారోత్సవాల భాగంగా అర్థం చేసుకోవాలి. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అన్ని ఇనిషియేషన్ సి సెక్షన్ కానీ ఏదైనా అయితే మ్యాక్సిమం ఒక మేబీ 12 to 24 hours అవ్వచ్చు. సో నార్మల్ డెలివరీస్ వీటిల్లో సి సెక్షన్ కేసెస్లో మనము ముందుగానే తల్లిని మెంటల్గా ట్యూనప్ చేయాలి. ఏమని పుట్టినామంటే ట్రై ఫర్ ఇనిషియేషన్, తర్వాత అర్లీ ఇనిషియేషన్ చెప్తున్నాం. అంటే అర్లీ ఇనిషియేషన్ పర్సంటేజ్ వారిన అగ్రికల్చర్ సర్వే ప్రకారం చూసుకుంటే బాగానే ఇన్ఫాక్ట్ 52 నుంచి 67 వెరీ క్లియర్. తల్లిపాలు తప్ప తల్లిపాలు ఇవ్వడానికి ఎంకరేజ్ చేస్తాం, అది తప్ప ఏది అవసరమే లేదు, ఎటువంటి ఫార్మ్స్ అవసరమే లేదనేది క్లియర్ కట్గా ఇది చెప్పవలసి ఉంటుంది. లేదంటే అటు సైడ్ ఫ్యామిలీలో కానీ ఇటు సైడ్ ఫ్యామిలీలో కానీ ఏమి చేంజెస్ లేవు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా పుట్టినమ్మంటే మదర్. కాకపోతే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమంటే మదర్ కూడా చెప్తారు, ఆర్థిక కూడా చెప్తుంది, ఎవరిని ఫాలో అవ్వాలి కన్ఫ్యూజన్ ఉంటుంది. అది చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. బట్ let them follow what we tell. Okay, what is correct, what is right, wrong, we will tell. Better let them follow that. So Gayatri Venkatesh Mutivaga అందరూ వచ్చి మైచూర్ Sharon